భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి పోడు భూముల వివాదం రగిలింది. పిలపాక నియోజకవర్గంలోని బోర్గంపాడు మండలం ఇరువైండి ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వలస గిరిజన రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. వలస గిరిజనులు సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అటవీశాఖ సిబ్బందిని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా సెక్షన్ ఆఫీసర్ నాగరాజు విచక్షణారహితంగా దాడి చేశారని స్థానిక మహిళలు ఆరోపించారు. ఇక పోడు భూమిలో ట్రెంచ్ కొట్టేందుకు వచ్చిన జేసీబీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పాటు తమపై కత్తులతో దాడికి యత్నించారని అటవీశాఖ సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇరుపార్లు ఒకరిపై ఒకరు బోర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేపడుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. మీరు కాదండి నాగరాజు గారు, మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఉన్నాయి చూసా. స్త్రీల మీద దాడి చేస్తారా మీరు? డిపార్ట్మెంట్ అయితే ఆడవాళ్ళ మీద దాడి చేస్తారా? లేడీస్ మీద దాడి చేస్తారా? మీరు అధికారి అయ్యుండి పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలండి. పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి. మీరు మీకేం అధికారం ఉంది వాళ్ళ మీద హ్యాండిల్ చేయడానికి? ఎవరు లాక్కున్నారు? మా ఫోన్ లాగి మమ్మల్ని కొట్టారు సార్. వీడియోలు తీస్తున్నారండి. మేము మా బంధువులతో మాట్లాడుకుంటున్నాం. గొడవ జరుగుతుందా అంటే గొడవ జరుగుతుంది అంటే చూస్తావా అంటే ఆ వీడియో కాల్ చేపించారు సార్. సార్ వచ్చి మెడ మీద కొట్టిండు. నువ్వెవరికి చెప్పుకుంటావు? పో, నీ ఫోన్ ఇవ్వని నేను చేసుకుంటావు, చేసుకోపో అంటే. ఎవరైనా పేరు చెప్పు. ఏనైనా కొట్టింది ఇదే నన్ను ఆడదాని వేయండి. ఎకరాలండి సార్ వచ్చి మాట్లాడు. రజిత, నేను ఇక్కడ ప్రైవేట్ సంస్థ ద్వారా నేను పిల్లలకి చదువు చెప్పడానికి టీచర్గా వస్తున్నాను. ఈరోజు అటు స్కూల్కి అనుకున్న దగ్గరలోనే ఫారెస్ట్ వాళ్ళు గోల చేస్తుంటే పిల్లలు కూడా అటు ఉరికారు. నేను వాళ్ళని సరే ఎందుకు పిల్లలు అటు ఉన్నారు కదా అనేసి చూడ్డానికి వెళ్తే గొడవ జరుగుతుంది సార్. నేను అప్పుడు ఏం చేశానంటే పిల్లలు ఊర్లో వాళ్ళందరూ ఫోను వీడియో తీయమంటే వీడియో తీయడానికి ట్రై చేశాను. బట్ బ్లర్ వచ్చింది, నేను తీయలేకపోయాను. అప్పటికే నేను వెనక్కి తిరిగి వస్తుంటే మిగతా 4 ఫారెస్ట్ ఆఫీసర్లు వాళ్ళు ఉరికొచ్చారు సార్ నా మీదకి. వచ్చి ఎందుకు వీడియో తీస్తున్నారు ఏంటి అనేసి నన్ను బెదిరించడం జరిగింది సార్. మీరు ఫోన్ ఇవ్వనని అడగలేదా? ఇవ్వనన్నారా? లేదు సార్, ఫోను ఇవ్వండి నేను చెక్ చేస్తానంటే, లేదు సార్ నేను వీడియో తీయలేదంటే నువ్వు ఫోన్ ఇస్తావా లేదా నేను చెక్ చేయాలన్నారు. నేను దౌర్జన్యం చేశారు. ఇవ్వకపోతే నేను ఫోన్ ఇచ్చేసాను. ఏం చేశారు? ఇచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేశారు సార్, ఫొటోస్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా అనేసి చెక్ చేశారు సార్. లేదు సార్, కానీ వాళ్ళు ఒకేసారి 4 ఉండడం వల్ల నాకు భయం వేసింది, నేను ఇచ్చేసాను సార్. నేను అప్పటికి చెప్పాను నేను వీడియోస్ తీయలేదని, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏది ఫోన్ తీసుకొస్తావా లేదా నేను చెక్ చేయాలనేసి వాళ్ళు నుంచున్నారు సార్. నేను ఇచ్చేసాను. పేరు గుగులత రజిత. నేను బోర్గంపాడు మండలం ఇరువండి పంచాయతీ కోచాగుంపులో 20 నుంచి లోపల పంచాయతీ ఇరువండి. మేముండి ఇక్కడికి వచ్చి అప్పుడు వచ్చేకరటి ఉన్నప్పుడు ఆ పర్వతం ఉన్నప్పుడు వచ్చి పోడకొట్టుకుని వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాము. ఆల్రెడీ 2 పక్కలు అట్లే బల్లంతో 2 పక్కలు మా భూములకి మేము చేసే భూములకి లాక్కొని మొక్కెలేసి ఇప్పుడున్నదే 34 కుటుంబాలకి 100 ఎకరాలు ఉంది సార్. 100 ఎకరాలు కూడా ఇప్పుడు లేకుండా చేస్తామంటే అప్పటికే కూడా చెప్పాము. ఎమ్మెల్యే గారితో మాట్లాడినా, పెద్ద మనుషులతో మాట్లాడినా, ఎమ్మెల్యే గారికి 2 లెటర్ కూడా పెట్టాము. ఆ ఎమ్మెల్యే గారు వాళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళ పాపం బతకడానికి వచ్చారని